బాగా బలిసినోడు కూతురు పడేసి లైఫ్లో సెటిల్ అయిపోవాలి. అలాంటి బలిసిన వాళ్ళందరూ ఇలాంటి బలిసిన కాలేజీలో ఉంటారనమాట. అదిగో 13th ఎలక్షన్స్ వస్తున్నాయి. సేమ్ డేట్ని మీరు కూడా 13th ఎలక్షన్ వాయిస్ ఓవర్ కూడా వినిపించింది. సో ఏంటి దీంట్లో పొలిటికల్ టచ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? అందులో యాక్టర్లకి మాకు దేనికి సంబంధం లేదు, ప్యూర్ డైరెక్టర్ది అంతే. ట్రైలర్లో సాయి కుమార్ చెప్పే డైలాగు మాది స్కూటరు, ఇచ్చిన కర్ర అయితే ఎరిగిపోతుంది, స్కూటర్ అయితే నడుస్తూ ఉంటారు. ఈ సిమిలర్ మీకు ఏమైనా అనిపిస్తుంది అక్కడ? నేను పాస్ ఈ క్వశ్చన్కి, సారీ. విసరకర్ర అయితే గాల్లో ఎగిరిపోతుంది, స్కూటర్ వై 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 ఎగురుతుంది. పార్టీ పెట్టారు, ఆ పార్టీ రిలేటెడ్గా కండువాలు కూడా అదే పార్టీకి సంబంధించి వచ్చినాయి. సైకిల్ తీసి స్కూటర్లు వేసారు, ఫ్యాన్లు తీసి స్నికర్లు పెట్టారు. అంటే జనాలకి అయితే కొంచెం అంటే ఇటువైపు ఉన్న వాళ్ళకి అబ్బా హ్యాపీ అని నవ్వుకుంటారు. అట్ ద సేమ్ టైం టు బి ఆనెస్ట్లీ మాట్లాడుకుంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో కొంచెం హేట్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళ వల్ల మీ సినిమా అదే కొంచెం రేజింగ్ తగ్గుతుందేమో అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మేమిద్దరం యాక్టర్స్, తర్వాత ఇంటర్వ్యూ నేను స్పెషల్గా నీకు డైరెక్టర్తో ఒకటి సెట్ చేస్తాను. అది కావాలి. ఫైనల్గా అంటే ఆడియన్స్ ఎప్పుడు వచ్చిన క్వశ్చన్, చాలా మూవీలు వస్తున్నాయి, అదే రోజు మీకు తెలుసు ఆ రోజు చాలా మూవీలు, ఇన్ని మూవీస్ వస్తున్నప్పుడు స్పెసిఫిక్గా మీ మూవీ ఎందుకు చూడాలి, మేము ఇంత ఖర్చు పెట్టి థియేటర్ వరకు ఎందుకు రావాలంటే? స్పెషల్లీ అయితే ఒకటైతే చెప్తాం బ్రో, ఇట్స్ లైక్ మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా ఒక 2 hours మంచిగా నీట్గా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు పొలిటికల్ మీరు కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మంచిగా హీట్ నడుస్తుంది, అది కూడా కొంచెం ఉంటుంది. మీకు కావాల్సినంత కాంట్రవర్సీలో మీరు ఊహించుకోలేదు, మీరు ఊహించేసుకోవచ్చు అందులో. అవియోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ టీమ్ని అయితే తీసుకొచ్చేసాం. మీరు అందరూ అయితే మంచి హోప్తో ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో చాలా తక్కువ వస్తున్నాయి బెస్ట్ మూవీస్ అని నాకు అన్నారు కదా. మంచి మూవీతో మరి మీ ముందుకు నేను వస్తా. సో కులుడైనా కోటీశ్వరుడైనా ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మీ కటాక్షం. సో ఎలాంటి టైటిల్తో, క్యాచీ టైటిల్ అందరికీ తెలిసిందే. సో ఇలాంటి టైటిల్తో అయితే మూవీ టీం వస్తుంది. దీని మీద చాలా కాంట్రవర్సీలు కూడా నడుస్తున్నాయి. సో ఇవన్నీ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా? మూవీ టీం అయితే మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడేద్దాం. హాయ్ 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 బ్రో. ఫ్రేమ్ అయితే సూపర్గా ఉంది బ్రో. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరికి వద్దాం. హౌ ఆర్ యూ? బాగున్నా బ్రో, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అయితే హార్ట్ సింబల్ వేసుకున్నారు. హార్ట్ లెఫ్ట్ లో ఉందనా? లెఫ్ట్లో ఉంటుంది. ఒప్పేసుకున్నారు, ఓకే. సరే, మూవీ అయితే ట్రైలర్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం చూస్తే చాలా ఫన్గా అనిపించింది. ఇంకా కొంచెం లోపలికి ఎలా వెళ్తున్న కొద్దీ ఏవేవో టచ్ చేస్తున్నట్టు అనిపించింది. ఆ టచ్ల గురించి తర్వాత అడుగుదాం. ఫస్ట్ ఈ ట్రైలర్ గురించి ఫస్ట్ ఎలా అనిపించింది మీ మూవీ? ఎలా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది బ్రో. యాక్చువల్లీ అంటే మొత్తం పొలిటికల్ డ్రామాలలో మొత్తం అలా ట్రీట్ చేసిన, బట్ మిడ్ వేలో ఇప్పుడు మా ఇద్దరు ట్రాక్ అని ఇలాంటిది ఏదైతే ఉందో అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది. అండ్ సాయి కుమార్ గారితో సీన్స్ కూడా హిలేరియస్ గా ఉంటాయి. మెయిన్ ఆయన ఫన్ ఎక్కువ ఉంటుంది, మా దానికన్నా ఇంకా ఎక్కువ. సో చాలా బాగుంటది. ట్రైలర్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ రోజుల్లో అంటే ఫన్ కి ఎక్కువ, కామెడీకి ఎక్కువ కనెక్ట్ అవుతాను, అలాంటి సినిమాలు రావాలని చూస్తాను. ఈ మధ్యకాలం వచ్చే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. సో హిట్ అవుతున్నాయి. మీది కూడా ఆ ఫన్ వేలో ఉంది. యాక్టర్లు కూడా చింపేసే యాక్టర్లు ఉన్నారు. అలా వెళ్తున్న క్రమంలో సో పొలిటికల్ టచ్ అయింది. అది ఎలా ఉందంటే ఇప్పుడు 13th ఎలక్షన్స్ వస్తున్నాయి. సేమ్ డేట్ ని మీరు కూడా 13th ఎలక్షన్ వాయిస్ ఓవర్ కూడా వినిపించింది. సో ఏంటి దీంట్లో పొలిటికల్ టచ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? అందులో యాక్టర్లకి మాకు దేనికి సంబంధం లేదు, ప్యూర్ డైరెక్టర్ది అంతే. మాకు ఎలక్షన్స్ అయ్యి తెలియదు, పొలిటికల్ డ్రామా అని మాత్రం తెలుసు. అండ్ సర్కాస్టిక్ గా అంటే ఆ వేలో తీసుకెళ్తున్నాను తెలుసా. బట్ డేట్లు, ఏ వాయిస్ ఓవర్లు అన్ని మా డైరెక్టర్ గారు కలిపి పెట్టారు అనమాట. అంటే ఇక్కడ ఏదో ఓపెన్ గా అడుగుతా, అంటే మాకు అనిపించింది, నేను అడగకుండా అన్న సూపర్ తోపు అనేసిన కింద కామెంట్లు వేసుకుంటారు, ఎందుకన్నా ఈ ట్రైలర్ అలా ఉంది అడగలేదని. ట్రైలర్ లో సాయి కుమార్ చెప్పే డైలాగు మాది స్కూటరు, ఇచ్చిన కర్ర అయితే ఎరిగిపోతుంది, స్కూటర్ అయితే నడుస్తూ ఉంటారు. ఈ సిమిలర్ మీకు ఏమైనా అనిపిస్తుంది అక్కడ? నేను పాస్ ఈ క్వశ్చన్కి, సారీ. సో ఇక్కడ పాస్ చేశారు. అయితే ఎక్కడ అడుగుదాం, మీకేమో అనిపించిందే స్కూటర్కి వేసిన కర్రకి తేడా? మూవీలో ఎలాగా చూస్తారు, బట్ మూవీ వచ్చేలోపు ఇక్కడ మేమ్స్, ట్రోల్స్ ఇవి చూడలేకపోతున్నాం కదా. ఇంకా వాళ్ళు అంటే టు బి ఆనెస్ట్లీ మాట్లాడుకుంటే టీడీపీ వైసీపీ ఈ రెండిట్ల మధ్యన జరుగుతుంది. బట్ మనం చూపించింది ఎవరికి ఫేవరు లేకపోతే ఏదైనా చూపించలే ఎక్కడ కూడా. సో ఆ రెండు పార్టీలు ఉన్నాయనే ఒక తేడా అయితే చూపించారు.
సో అది కొంచెం బయటికి ఈ టైంలో పర్టికులర్గా పొలిటికల్ చాలా వేడిగా ఉంది, ఈ టైంలో వెళ్ళడం కరెక్టా అని అడుగుతున్నాను. నాకు అసలు ఐడియా లేదు. బేసిక్గా లాస్ట్ టైం సాయి కుమార్ గారు చెప్పిన ట్రైలర్ లాంచ్ లో చెప్పారనమాట. అంటే ఎండ్ ఆఫ్ ద డే పాలిటిక్స్ తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఏదో ఒక దానికైతే కనెక్ట్ అయ్యింది. నువ్వు పాజిటివ్ తీసుకుంటావు, నెగిటివ్ తీసుకుంటావు, ఏదో ఒక దానికైతే సింక్ అయ్యింది తెలియకుండా. బట్ ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎండ్ ఆఫ్ ద డే ఓటర్స్ సంబంధించి పొలిటికల్ పార్టీస్ దాన్ని కాదు. సో ఆబ్వియస్లీ మేబీ అలా కనెక్ట్ అయి ఉంటారు తప్పించి అంతకుమించి ఏమీ లేదు. ఏ పొలిటికల్ పార్టీని పైన లేదు కింద లేదు. ఓకే, అంటే రెండు బాగానే పెట్టారు కానీ మధ్యలో మా గ్లాస్ పెట్టడం మర్చిపోతారు, అది కూడా అట్టాల్సింది, సింక్ అయిపోయింది అన్ని కలిపి. సో ఓటర్ దాన్ని పక్కన పెడితే, అంటే ఒక హీరోయిన్ గా ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ఇలాంటి స్క్రిప్ట్లు చేస్తే తెలుగు ఆడియన్స్ ఈ మధ్యన ఎలా ఉందంటే తెలుగు అమ్మాయిలు రండి కొంచెం అని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో మీరు దీన్ని చూస్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? మీరు ఎలాంటి క్యారెక్టర్ని ఎక్కువగా చూస్ చేసుకోవాలి? అంటే బేసిక్లీ డైరెక్టర్ గారు ఫస్ట్ ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. ఈ క్యారెక్టర్ అరుణ్ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, ఫుల్ ఆఫ్ ఫన్. మీరు నిజం చెప్పండి, మీ క్యారెక్టర్ ఎగ్జైట్ అయ్యారా, ఓవరాల్ గా ఎగ్జైట్ అయ్యారా? లేదు, అంటే ఆఫ్ కోర్స్ మా ఇద్దరి జర్నీ ఎక్కువ కాబట్టి నేను ఫస్ట్ దీని గురించి మాట్లాడుతున్నా. ఫుల్ ఫన్ అయితే ఉంటుంది ఈ క్యారెక్టర్స్, ఈ మొత్తం ఓవరాల్ గా మూవీ త్రూ చూసుకుంటే. అండ్ సాయి కుమార్ గారు ఆబ్వియస్లీ ఆయన కామెడీ మా టైమింగ్ తక్కువే, బట్ అట్లీస్ట్ ట్రై చేసాం. అండ్ చూస్ చేసుకోవడం అని అంటే కామెడీ క్యారెక్టర్ పడడం అనేది చాలా రేర్. సో ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నేను ఎస్ చెప్పింది అందుకే, ఎందుకంటే ఒక స్కోప్ ఉంది కామెడీ క్యారెక్టర్ కాబట్టి. నేను ట్రై చేయాల్సింది చేశాను, ఇంకా నెక్స్ట్ థియేటర్ లో చూడాలి. అంటే కొంతమంది ఏంటంటే హీరోయిన్లు ఏదో ఒక గ్లామర్ రోల్ కోసం ఒక అమ్మాయిని పెట్టాలి, లేదు చుట్టుపక్కల నడిపించడానికి ఒక అమ్మాయిని పెట్టాలని ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే ప్యూర్లీ ఒక స్టాండర్డ్ అమ్మాయికి ఒక క్యారెక్టర్ ఉండాలి, దాని బేస్ అది ఉండాలని పెడుతున్నారు. సో మీ క్యారెక్టర్ అలా ఉందా, లేదు ఏదో ఒకటి వచ్చింది? లేదు లేదు, ఇది గ్లామరస్ రోల్ ఏం కాదు, ఇది కంప్లీట్ గా ఒక అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్. మీకు అర్థమవుతుంది ఇది కంప్లీట్ గా యాక్టింగ్ త్రూ వెళ్ళే రోల్, గ్లామరస్ అనేం కాదు. ఇది ఒక క్యారెక్టర్ అన్నమాట, మీరు చూస్తారు మూవీలో. అయితే ట్రైలర్ లో సాయి కుమార్ గారి కామెడీ సీన్స్ చాలా చాలా చూసాం. సో మీరు ఆల్రెడీ ఆయనతో చేశారు. ఆయనతో అంటే ఆయనతో త్రూ అవుట్ అని కాదు, బట్ మెయిన్ ఒక సీన్ అయితే చేసాం మేము ఇద్దరం కలిసి. ఆ సీన్ చేస్తున్నప్పుడు అంటే మేము అప్పటి వరకు చేసింది అరుణ్ గారు కాదు, బట్ నేను అప్పటి వరకు చేసింది నా లెవెల్లో నేను చేశాను. బట్ సాయి కుమార్ గారితో చేసినప్పుడు ఆయన టిప్స్ కానీ ఇవన్నీ నేర్చుకుని అయితే ఆ సీన్ అయితే చేసాం. ఆ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది, అది చాలా బాగా వచ్చింది ఆ సీన్. సరే, ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళి మళ్ళీ అటు తిరిగే వస్తాను, మళ్ళీ అటు తిరిగి రాజకీయాలుగా వస్తున్నారు మీరు. నేను అడగడం అలాగే ఉందంటే పర్టికులర్ గా సాయి కుమార్ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే ఒక పొలిటీషియన్. సో ఎలక్షన్, సో దగ్గరలో ఎలక్షన్, సో ఓట్లకి డబ్బులు పంచడం అనేది ఇలా ఉంది. సో రియల్ లైఫ్ కూడా ఇప్పుడు అలాగే సాగుతుంది ఎక్కడ చూసినా. అంటే పర్టికులర్గా ఓపెన్గా చెప్పుకుంటుంటారు. ఈ టైంలో రిలీజ్ చేయడం కరెక్ట్ అంటారా? ఈ టైంలో రిలీజ్ చేయాలి కదా, నార్మల్ టైంలో రిలీజ్ చేస్తే ఇంకెందుకు ఇంకా అంతే అంటారా? మీరు అనకూడదు కానీ లోపల చాలా ఉంది, చెప్పట్లేదు. పొలిటికల్ డ్రామా ఎలక్షన్స్ టైంలోనే కదా రిలీజ్ చేయాల్సింది. సో ఓకే, అంటే మీరు చాలా మూవీలు ఫ్రెండ్ రోల్ చేశారు, సో ఇప్పుడు దీనికి వచ్చారు, ఎలా అనిపించింది? చేంజ్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నాకు హానెస్ట్లీ పెద్ద చేంజ్ ఏం లేదు. నేను ఇది ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్ లానే చూస్తున్నాను. అండ్ ఎక్కువ స్కోప్ ఉంది ఇంకా నాకు, ఎందుకంటే టు బి మోర్ అంటే అక్కడ ఇంకొకరి మీద ఏంటంటే నా దానికే ఉండేది. ఇందులో ఓవరాల్ గా ఏంటంటే నేను చేస్తూ నా పర్ఫార్మెన్స్ మేబీ దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, లేదంటే ఆ క్యారెక్టర్స్ తోనో పర్టికులర్ సీన్స్ తోనో ఇలాంటి ఇలా జర్నీ చేయడం కొంచెం ఎక్కువ ఉంది అనమాట. బాగుంది ఈ ఎక్స్పీరియన్స్, ఇంకా బాగుంది. ఫస్ట్ కిరణ్ గారితో ఫ్రెండ్ రోల్, సో అది ఇంకా బాగా అనిపించింది అందరికి, బాగా రీచ్ కూడా అనిపించింది. తర్వాత అంటే చూసుకుంటే కిరణ్ గారికి కూడా కొంచెం కొంచెం తగ్గాయి. రీసెంట్ గా మనోడికి మ్యారేజ్ అయ్యింది. సో మ్యారేజ్ అవ్వలేదు. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ బ్రో, లైక్ అంటే నాకు కొన్ని సినిమాలు నాకు నచ్చాయి. ఎండ్ ఆఫ్ ద డే తన జర్నీ బేసిక్గా కిరణ్ బ్రో తను ఏం చేసుకోవాలన్నాడు తనది, బట్ వెరీ హ్యాపీ రాసే ఇంకా కిరణ్. డైరెక్టర్ గారు మీకు ఈ స్టోరీ చెప్పి మీరు లీడ్ ఇలా ఉంటది ఇది అనేటప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా రైజ్ అయ్యాయి? అంటే నాకు లీడ్ లాగా అంటే అట్లా చెప్పలేదు, ఒక క్యారెక్టర్ లానే చెప్పారు, ఓవరాల్ గా స్టోరీ చెప్పారు. ఓవరాల్ స్టోరీలో మా క్యారెక్టర్స్ బాగా నచ్చాయి. ఎందుకంటే సాయి కుమార్ గారిది అదంతా ఉంది. ఇప్పుడు వినయ్ ఉంది, వినయ్ కంప్లీట్ సీరియస్ రోల్, ఒక కాప్ లాగా ఉంది.
డ్రామా ఎక్కడ నడుస్తుంది లేదంటే ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ జోన్ లో లాంటిది ఎంత నడుస్తుంది అంటే మా ఇద్దరు క్యారెక్టర్స్ అండ్ సాయి కుమార్ గారిది ఏదైతే ఉంటుందో అదంతా ఫన్ ఉంటుంది. మోర్ దాన్ ఇది ఒక పొలిటికల్ ఫిలిం కన్నా ఒక మా ఇద్దరిది మా ట్రాక్ ఏదైతే ఉంటుందో ఇదంతా ఇది వేరే ఎంటర్టైన్మెంట్ జోన్ లో జరుగుతుంటది అనమాట. కొంచెం రిలేటెడ్ టు పాలిటిక్స్ అండ్ డబ్బులు ఇదంతా రిలేట్ అయ్యి ఉన్నా మా దాంతో వచ్చే ఫన్ ఉంటుంది. దీంట్లో లవ్ స్టోరీ యాడ్ అయిందా? లవ్ స్టోరీనా? లవ్ స్టోరీ లాంటి కానీ లవ్ స్టోరీ కానీ కాదు, కైండ్ ఆఫ్ అదే ఎక్కడ దొరకట్లేదు. అంటే ఏంటి అమ్మాయిని ఇప్పుడు ఎక్కువగా జనరల్ గా అనేవాళ్ళు అమ్మాయి అబ్బాయి కొంచెం క్యూట్ గా తిరుగుతారంటే అక్కడ లవ్ జోనర్ అనేది కనెక్ట్ అవుతుంది అని అనుకుంటాం. మీరు లాంటిది అంటారంటే అది అక్కడ అనిపించండి. బేసిక్ గా నాదేంటంటే అమ్మాయి బాగుందా బాగాలేదు కదా, బాగా డబ్బు ఉందా లేదా అనే దాన్ని బట్టి లవ్ స్టోరీ ఉందా లేదా అని డిసైడ్ అయింది. అలా వచ్చిందా? రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే డేట్ కూడా చాలా కష్టమైన డేట్ అనుకుంటాను నా వరకు. ఎందుకంటే దాని తర్వాత ఎలక్షన్స్ అక్కడ పక్కన పెడితే అదే డేట్లో చాలా మూవీస్ వస్తున్నాయి. సో మీది కామెడీ జోనరు ఆ ఒక్కటే అడక్కనే ఒక అద్భుతమైన టైటిల్. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం ఆ టైటిల్ తో మూవీ నరేష్ గారు వస్తున్నారు. మళ్ళీ ఈ మధ్య నరేష్ గారు బ్యాక్ టు అల్లరని కూడా ఒక క్యాప్షన్ ఇచ్చారు. అదే డేట్ మరి చూస్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? పర్టికులర్ రీజన్ ఏం లేదు బ్రో. నాకు తెలిసి ఇది ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేబీ కొంచెం ముందే రిలీజ్ చేయాలి, దాని తర్వాత రిలీజ్ చేసినా వేస్ట్. మేబీ ఇంకా ఆ టైంలో ఇంకా ఆ సినిమాలు చూసినట్టు ఆబ్వియస్లీ ఇది కూడా చూస్తే బెటరే కదా. ఆ సినిమాలు కాంపిటీషన్ లేంటే అది ఇది కాదు కానీ ఒక చిన్న స్పేస్ దీనికి ఉండే ఆడియన్స్ దీనికి ఉంటారు అన్న జోన్లో రిలీజ్ చేస్తున్నారు. దాని తర్వాత ఇంకా కష్టం కదా మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. అండ్ పర్టికులర్ రిలీజ్ డేట్ నాది తెలియదు, వాళ్ళు ఎండ్ ఆఫ్ ది వాళ్ళ బిజినెస్ ప్లాన్లు ఏంటి అవన్నీ మనకు ఉంటాయి కానీ మేము యాక్ట్ చేయడం వరకు. అండ్ మాకు ఏంటంటే అంటే ట్రైలర్ చూసినప్పుడు ఇన్ని క్వశ్చన్లు వస్తున్నాయి కదా. మీరు జనరల్ గా స్టోరీ మీకు నెరేట్ చేస్తున్నప్పుడు ఇది పొలిటికల్ గా వెళ్తుంది ఓకే, బట్ స్పెసిఫిక్ గా 2 పార్టీలు తగులుతుంది అని ఎప్పుడైనా మీరు చెప్పారా డైరెక్టర్ కి? చెప్పాను కదా బ్రో, నేను ఓవరాల్ గా కాంటెక్స్ట్ చూసాను తప్పించి పొలిటికల్ పార్టీలకి అది చెప్పాను కదా, పర్టికులర్ ఒక దానికి సపోర్ట్ ఒక దానికి ఇదో అన్నది లేదు. ఓవరాల్ గా పొలిటికల్ డ్రామా అంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో ఎలా కనెక్ట్ చేసుకోవాలో అలా చేసుకుంటారు, ఏం చెప్పినా చెప్పకుండా పొలిటికల్ అన్నప్పుడు. సో ఆ వేళ చూసాం. బట్ ఓవరాల్ గా మేము క్యారెక్టర్ లానే చూసాం. ఇప్పుడు సాయి కుమార్ గారి క్యారెక్టర్, వినయ్ వాళ్ళ ట్రాక్ కానీ మాది కానీ లేదంటే చుట్టూ తిరిగే క్యారెక్టర్స్ కానీ, సో మేము ఆ స్పేస్ లోనే చూసాం. సినిమా తప్పించి పొలిటికల్ దానిలాగా మేమైతే చూడలేదు. అంటే ఇంతకు ముందు పొలిటికల్ డ్రామాలు చాలా వచ్చాయి. వాళ్ళు ఎలా ఉంచాలంటే ఒక పార్టీ ఏదో పెట్టి దానికి ఒక సింబల్ పెట్టి అని మాట్లాడేవారు. ఇప్పుడు ఎలా ఉందంటే దీనికి పార్టీ పెట్టారు, ఆ పార్టీ రిలేటెడ్ గా కండువలు కూడా అదే పార్టీకి సంబంధించి వచ్చినాయి. సైకిల్ తీసి స్కూటర్లు వేసారు, ఫ్యాన్లు తీసి స్నికర్లు పెట్టారు. అంటే జనాలకి అయితే కొంచెం అంటే ఇటువైపు ఉన్న వాళ్ళకి అబ్బా హ్యాపీ అని నవ్వుకుంటారు. అట్ ద సేమ్ టైం టు బి ఆనెస్ట్లీ మాట్లాడుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో కొంచెం హేట్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళ వల్ల మీ సినిమా అదే కొంచెం రేజింగ్ తగ్గుతుందేమో అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మేమిద్దరం యాక్టర్స్, తర్వాత ఇంటర్వ్యూ నేను స్పెషల్ గా నీకు డైరెక్టర్ తో ఒకటి సెట్ చేస్తాను. అది కావాలి నాకు నిజంగా, నేను అది పెడతా కూడా. నీకు ఈ పొలిటికల్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాంట్రవర్సీ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రశాంతంగా కూర్చోబెట్టి నాకేంటంటే నువ్వు చూస్తే చాలా సైలెంట్ కామ్గా ఏదో లవ్ ట్రాక్లు నడిపించుకుంటే అలాంటి రోల్లో వెళ్ళిపోతున్నా అన్నట్టు ఉంది. అలాంటి రోల్ వచ్చి ఇలాంటిలో పడ్డారు కదా ఏంటి, అందుకే కదా ఇలా కూర్చున్నా లేంటే చెప్పండి. సో లక్ష్మీ కటాక్షం ఉంటుంది నిజంగా ఆ టైటిల్ విన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎవరు 0 to 0 అందరికీ కావాల్సింది లక్ష్మీ కటాక్షం. సో ఆ టైటిల్ పెట్టేటప్పుడు ఎలా అనిపించింది? ఇది యాప్ టైటిల్ అని అనిపించింది అంటే దాని చుట్టే తిరుగుతుంటుంది ఓవరాల్ గా. సో మీకు పర్ఫెక్ట్ టైటిల్ అండ్ క్యాచీగా ఉంది, వెరీ స్వీట్ అండ్ సింపుల్, మంచిగా ఉంది. లక్ష్మీ కటాక్షం ఎండ్ ఆఫ్ ది డే దాని చుట్టే తిరుగుతుంటది అనమాట స్టోరీ అంతా. మీరు చూసే ఉంటారు ట్రైలర్ లో కూడా. సో దాని చుట్టే తిరుగుతుంటది కాబట్టి చాలా పర్ఫెక్ట్ టైటిల్, ఇది బెస్ట్. ఇంకా ఓకే, చాలా షార్ట్ అండ్ స్వీట్ లో తేలుతుంది. అండ్ మిమ్మల్ని చూస్తే సుహాస్ ఎక్కువగా, నేను సుహాస్తో మాట్లాడా చేసా. సో ఆ సెంటర్ ఎక్కువ కనిపిస్తుంది, ఫేస్ కట్లో అవ్వచ్చు, కొంచెం మాట్లాడే విధానంలో కూడా అవ్వచ్చు. సో రీసెంట్లీ ఆయన కూడా బ్యాక్ టు బ్యాక్ ఇట్లా ఇట్టుకుని వెళ్తాడు. మీ ప్రాజెక్టులు నెక్స్ట్ అలాగే ఏమైనా ఉన్నాయా? అయితే ఇంకా సూపర్ బ్రో, నేను దానికి చూస్తాను. అంటే ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? జరుగుతున్నాయి. సో హోప్ఫుల్లీ అన్ని అలానే అయితే మీరు అన్నట్టు నిజమే. అంటే అన్ని రోళ్ళు చేసుకుంటూ వెళ్తారన్న. ఎందుకంటే కొంతమంది ఏంటంటే లీడ్ క్యారెక్టర్లు మెయిన్ రోల్ చేసి లీడ్ క్యారెక్టర్ చేసినప్పుడు మళ్ళీ దానికన్నా కింద రావాలంటే కొన్ని సందర్భాల్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి. మరి మీ వరకు ఎలాంటివి చూస్ చేసుకుంటారో కొన్నిట్లు వెళ్తారా వెళ్ళరా? నేను ఇప్పుడు క్యారెక్టర్ నచ్చుతాయి అట్లేం లేదు, ఏదైనా చేసేస్తాను. క్యారెక్టర్ నచ్చితే ఏదైనా చేస్తాను, అట్లేం లేదు. పర్టికులర్ గా ఇదే అని లేదంటే అది అని స్పెసిఫికేషన్స్ ఏం లేదు. క్యారెక్టర్ బాగుంది, ఓవరాల్ స్టోరీ బాగుంది, అందులో అది అనుకుంటే ఖచ్చితంగా చేసేస్తాను. అండ్ సాయి కిరణ్ గారు అంటే ఆల్రెడీ చాలా మందికి తెలిసిన వయసు,
సో ఇందులో ఆయన ఎలా వాడారు చెప్పండి, ఎందుకంటే ఈ డ్రామా చాలా డ్రామా నడుస్తుంది, ఈ డ్రామాలో ఆయన డ్రామా పాత్ర ఎలా ఉంది? డ్రామానా, ఆయన మా ప్రిన్సిపల్ అనమాట. ఓకే. ఆయన అంటే మేము ఇద్దరం యూట్యూబ్ నుంచి చేస్తూ వచ్చాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరం ఒక సిల్వర్ స్క్రీన్ లోనో లేదంటే నేను ఆయనతో షేర్ చేసుకోవడం ఫస్ట్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన కూడా కూల్, చాలా కూల్ పర్సన్. యూట్యూబ్ నుంచి అలా చేసుకుంటూ ఒకటేసారి ఇద్దరు సినిమా చేస్తూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. మంచిగా తాడిపత్రిలో ఆ లొకేషన్ లో తిరుగుతూ మంచిగా తింటూ షూట్ చేసుకుంటూ పడుకుంటూ హాయిగా చేస్తాం. ఏదో సినిమాలా కాకుండా సినిమాలోనే సినిమాలోనే చేస్తాం. సో అంటే ఆయన ఒక సిల్వర్ స్క్రీన్ కనిపిస్తారంటే కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఈ నుండి సో అదంతా రీచ్ అవుతారు అనుకోవచ్చు. ఖచ్చితంగా బ్రో. మీరు ఏదైతే యూట్యూబ్ స్పేస్ లో ఎంత అయితే ఎంజాయ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ ఫన్ ఉంటుంది ఆయనది. ఆయనకి ఇంకా ఎక్కువ ఉంటాయి కాంబినేషన్స్ సాయికుమార్తో కానీ వీళ్ళతో. సో మా ఇద్దరివి కానీ లేదంటే ఆయన కానీ మా చుట్టే తిరుగుతుంటది అనమాట కొంచెం ఎక్కువ. సో యుల్ డెఫినెట్లీ లవ్ హిస్ క్యారెక్టర్. అండ్ మన యాక్టర్గా మన పాత్రకు మనం న్యాయం చేయడం ఎంతవరకు, మన సినిమాని మనం లేపుకోవడం కూడా అంతవరకు. సో అంటే ఇది థియేటర్ వరకు వెళ్ళేటప్పుడు ఓటీటీలు ఈ మధ్యన ఎంత బాగా హిట్ అవుతుందో తెలుసు. సో దానికి వెళ్తే బెటర్, థియేటర్కి వెళ్తే బెటర్ అని ఏమైనా ఇక్కడ వచ్చిందా? ఈ క్వశ్చన్స్ ఒకసారి చెప్పండి. మళ్ళీ చెప్పండి. అంటే ఈ థియేటర్ వరకు వెళ్తేనే వర్కౌటా లేకపోతే ఓటీటీకి వెళ్తే మంచిదా అని అనిపించింది ఎప్పుడైనా? అంటే ఆ డిస్కషన్ మా వరకు రాలేదు. బట్ ఆబ్వియస్లీ ఎవరైనా థియేటర్ లో చూడాలి అనేసి అనుకుంటారు. ఓటీటీ అన్నది కూడా ఉంది ఆప్షన్. బట్ థియేటర్ అన్నది ఆబ్వియస్లీ మీకైనా సరే ఫస్ట్ వెళ్ళేది థియేటర్కే కదా, అలాగే మేము కూడా. ఓకే. అంటే అన్న ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్ వరకు అంటే ఇది మనం ఎంత కష్టపడి సినిమా తీస్తామో తెలుసు. సో ఈ మధ్యన ఎలా అవుతుందంటే సినిమా రిలీజ్ అయిన రోజే ఒక యాప్లో బయటికి వెళ్ళిపోయి, టు బి ఆనెస్ట్లీ ఐబొమ్మ అనే ఒక యాప్ వల్ల చాలా ఇదవుతుంది. సో అలాంటి టైటిల్ మీద ఏం చెప్తారు? ఎందుకంటే మనం ఒక 1 year 2 year కష్టపడితే వచ్చేది సినిమా, అండ్ ప్రొడ్యూసర్కి ఏ లాభం ఆశించకుండా ఫస్ట్ అమౌంట్ పెడుతున్నారు, దానివల్ల కొంతమంది అన్యాయం జరుగుతుంది అన్నట్టు మీరేం చెప్తారు దాని గురించి? అంటే నేను ఒప్పేసుకుంటాను తప్ప, నేను ఒక ఇంటర్ వరకు చూశాను బ్రో అలానే జరుగుతుంది. బట్ లేటర్ ఆన్ రియలైజ్ అయ్యాను, అంటే ఇటు సైడ్ వచ్చిన తర్వాత నుంచి నేను ఎప్పుడు అటు వెళ్ళలేదు. బట్ ఇది ఇంకా మనం ఏం చేయలేము బ్రో ఆనెస్ట్లీ. అంటే ఇక అది పార్ట్ ఆఫ్ అది వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్ కష్టాలు లేదంటే సినిమా కష్టాలు మనం చేస్తాను కూడా మనకు అర్థమైంది, కానీ అక్కడ కూర్చొని చూసేవాడికి వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా తీయడానికి ఇన్నేళ్ళు పట్టిద్ది ఇలాంటిదంతా మనకు తెలుస్తుంది. వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళు డైలీ చేసేసుకొని వచ్చి ఒకసారి చూసేద్దాం అన్నట్టే చూస్తారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ లాంటిది అంతా ఎందుకు డబ్బులు పెట్టడం లేనట్లు ఏంటి ఇట్లా చూస్తారు. అంటే బ్యాడే, బట్ అలానే ఇప్పుడు వాడిని కరెక్ట్ చేసి తీర్చిదిద్దాలనేది మనం ఏం చేయలేం. బేసిక్ గా మొత్తం మారాలి, బట్ అది డెఫినెట్లీ మారదు. బట్ ఓటీటీలో చూస్తేనో టీవీలో చూస్తేనే ఇంకా మంచిది వెయిట్ చేసి. ఇండస్ట్రీలో ఇప్పుడు చూసుకుంటే మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు? నవీన్ పాలిసిటీ. కొత్త పేరు విన్నాను, నీ పేరు చెప్తుంది అనుకుంటున్నా. సో రైట్, అంటే ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ మనకు పడాలి అని ప్రతి ఒక్కరు కష్టపడతారు. సో అలాంటి క్యారెక్టర్ ఏదైనా మీరు కొంచెం ఇదే అనేది ఇది ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ది ఫస్ట్ మిర్చిలో అనుష్క క్యారెక్టర్, అది చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్. సో ఇంకోటి ఫైనల్గా అంటే ఆడియన్స్ నుండి ఎప్పుడు వచ్చిన క్వశ్చన్, చాలా మూవీలు వస్తున్నాయి, అదే రోజు మీకు తెలుసు ఆ రోజు చాలా మూవీలు వస్తున్నాయి. ఇన్ని మూవీస్ వస్తున్నప్పుడు స్పెసిఫిక్గా మీ మూవీ ఎందుకు చూడాలి, మేము ఇంత ఖర్చు పెట్టుకుని థియేటర్ వరకు ఎందుకు రావాలంటే ఏం చెప్తారు? స్పెషల్లీ అయితే ఒకటైతే చెప్తాం బ్రో, ఇట్స్ లైక్ మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా ఒక 2 hours మంచిగా నీట్ గా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు పొలిటికల్ మీరు కరెక్ట్ గా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మంచిగా హీట్ నడుస్తుంది, అది కూడా కొంచెం ఉంటది. మీకు కావాల్సినంత కాంట్రవర్సీలో మీరు ఊహించుకునేది మీరు ఊహించేసుకోవచ్చు అందులో. ఓకే, కామెడీ కావాల్సింది కామెడీ ఉంటుంది, అండ్ చిన్న లవ్ కంటెంట్ ఇవ్వట్లేదు మీరు. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, మీరు అలానే చూస్తారు. అది మీరు మీ విజువల్ లో ఉందని మీకు నచ్చిన పార్టీని ఊహించుకుంటారు. నేను చెప్పలేదు. సో అందుకు వాళ్ళ ఇమాజినేషన్ కి బాగుంటది కదా అది. సో ఫన్ బాగుంటది అండ్ సీరియస్ నోట్ లో ఉంటది, కొంచెం థ్రిల్లింగ్ గా కూడా ఉంటది. సో ఖచ్చితంగా అయితే మీ టైం అండ్ మనీకి మంచి వర్క్. నాకైతే ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని అనిపిస్తుంది. బట్ ఆ లాస్ట్ లో ఉన్న కొన్ని వల్ల కొంతమంది రాకపోవచ్చు అని నా ఒపీనియన్. అవునా? వచ్చేస్తారు బ్రో. ఒకవేళ అక్కడ రాకపోతే మళ్ళీ ఒరిటిలో చూసిన తర్వాత అడ్వర్టైజింగ్ మనం చూసి బాగుంటాం అనుకుంటాను. సో డైరెక్టర్ గారు ఏంటంటే ఫస్ట్ స్టోరీ మనకు చెప్పేటప్పుడు అలా ఉంటుంది, ఎండ్ ఆఫ్ ది డే మనకి షూట్ అయిపోయేసరికి ఒకలా ఉంటుంది. సో ఆయన చెప్పినట్టు పర్ఫెక్ట్గా అయ్యిందంటారా?
పర్ఫెక్ట్. అంటే చెప్పినట్టు మంచిగా చాలా బాగా తీశారు. అండ్ ఇంకా యాక్చువల్లీ కొన్ని సీన్స్ ఇంకా బాగా వచ్చినాయి. సూపర్. సో యా చాలా బాగుంది. మ్యూజికల్ సాంగ్స్ మ్యూజిక్ నేను మొత్తం వినలేదు యాక్చువల్లీ. నేను మొన్న ట్రైలర్ గట్రా అందరితో పాటు మీరు రిలీజ్ చేసే 1 hour ముందు చూసింటాను నేను అంతే. బట్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అప్పటిదాకా నేను అసలు ఏ కాంటెంట్ చూడలేదు సినిమాకి సంబంధించింది. బట్ ఫస్ట్ టైం చూడగానే చాలా బాగా అనిపించింది. మీరు అలాగే ఎగ్జైట్ అయ్యారు, చూడలేదు, అర్థమైపోయింది. సో అయితే మంచి కంటెంట్ అయితే మనం ఇచ్చేస్తాం. ప్రజెంట్ అయితే నేను చూసినంత వరకు నిజంగా చాలా బాగుంది. అంటే ఒక ఆడియన్ గా మేము చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూస్తే. సో బాగుంటే ఓపెన్ గా బాగుందని చెప్తాం, బాగాలేకపోతే బాగాలేదు. ఇప్పుడు అదే డైలాగ్ మీకు చెప్పాను, కొంచెం పొలిటికల్ టచ్ అయిందని. సో నాకు యాజ్ ఆడియన్ గా చాలా హ్యాపీగా అనిపించింది చూసినంత చెప్పి. మంచి ఫన్ నడుస్తుంది అలా. సో అంటే పొలిటికల్ అని అనుకునే వాళ్ళకి కూడా ఒక నిమిషం పక్కన పెడితే అందులో ఫన్ ఉంటుంది. దాన్ని చూసుకుంటే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. అంతే. అంటే బేసిక్ అది చూడాలనుకునే వాళ్ళు అది చూస్తారు, ఇది చూడాలనుకునే వాళ్ళు ఇది చూస్తారు. ఏది చేసినా పర్లేదు కానీ మన సినిమా చూడాలి అంతే కదా. సో వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎన్ని డౌట్లు ఉంటే అన్ని మీరు అడగండి కింద కామెంట్స్, లేకపోతే అన్న ఇన్స్టా ఐడి ఇస్తాం, ఫార్వర్డ్ చేసుకోండి. నేను డైరెక్టర్ ఫార్వర్డ్ చేస్తాను, అతను ప్రొడ్యూసర్ ఫార్వర్డ్ చేస్తారు అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ ఆల్ ది బెస్ట్. సో సో ఇంకో మంచి ప్రాజెక్టులు రావాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్.